అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఆయన మండిపడ్డారు. పక్కదారి పట్టించడం కొరకు అవి అమలు చేయడం చేతగాక కేవలం కేసులు 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 అని చెప్పి పత్రికల్లో రాపించుకుంటూ లీకేజీలు ఇచ్చి లేని కేసులు ఏదో ఉన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేసిండ్రు. కమిషన్లని ఇదని అదని విచారణలని ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. ఏడాదితో వెతికినా కొండను దొబ్బినా ఎలక దొరకలేదు, దాని తోక దొరకలేదు, దాని ఒక ఈక కూడా దొరకలేదు. వీళ్ళకి ఏమీ లేక ఇవాళ కేటీఆర్ గారి పైన ఒక చిల్లర కేసు బనాయించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఫార్ములా ఈ కేసులో ఏదో 50 కోట్లు 45 కోట్లు 55 కోట్లు బయటికి పోయినా ఎవరికో పంపినరు అని చెప్పి ప్రచారం చేసిండ్రు. దాని మీద మేము స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా డిమాండ్ చేసిండు, శాసనసభలోనే డిమాండ్ చేసిండు. ఒకవేళ మీరు నేనేదో తప్పు చేసినా అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఈ శాసనసభలో చర్చ పెట్టండి. 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, ఇంకా తెలుగు ప్రజలు బయట ఉన్న వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశాల్లో ఉన్న వాళ్ళు 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా చూస్తారు. నేను దాని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వం నా పైన ఏం ఆరోపణ చేస్తుందో, నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పదలుచుకుందో, ఎక్కడ 1 రూపాయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పదలుచుకుందో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేశారు. వాస్తవానికి కూడా అది కేటీఆర్ గారు అడిగింది న్యాయమైన కోరిక. ఎవరైనా గ్రామాల్లోనైనా ఎక్కడైనా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని ఒక కేసు పెట్టదలుచుకున్నప్పుడు సాగుగా దాన్ని రాసి ఇచ్చి చెప్తారు. ఎవరైనా నిన్న పలానాయన కొట్టిండనో, నా భూమి గుంజుకుంటానో, నా ఆస్తి గుంజుకుంటానో, ఇంకోటనో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఇవాళ కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. మరి అదే ముఖ్యమంత్రి సభలో చెప్పాలి. శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి.